ఎప్పుడైనా నాగబాబు గారిని అడిగారా పర్టికులర్గా మీ స్కిట్ గురించి? చిరంజీవి గారు ఎప్పుడైనా నా స్కిట్ పర్టికులర్గా చూసి ఏదైనా కామెంట్ కానీ కాంప్లిమెంట్ కానీ ఇచ్చారా? మేము సురేఖమ్మ గారు కానీ? అది ఇది కాదండి, ఇది మన రాఘవేంద్రరావు గారు సుమ గారు చేస్తారు కదా, సుందరకాండన సంథింగ్, పాత మూవీస్ నందు కూర్చోబెట్టి చేస్తారు. ఆ షో పేరు ఏంటో ఉంటుంది, సౌందర్యలహరి అనే ఒక కార్యక్రమం ఉంటాయండి, షో ఒక ఛానల్లో వస్తుంది. అలాంటి దాంట్లో దాన్ని కూడా స్పూఫ్ చేశాను నేను. ఓకే. దానికి చిరంజీవి గారు వస్తే, నారాయణమూర్తి గారు వస్తే, నాగార్జున గారు వస్తే ఎలా ఉంటాయని చెప్పేసి చిరంజీవి గారి క్యారెక్టర్ గెటప్స్ నేను వేసాడు. దాన్ని నేను నారాయణమూర్తి గారు గెటప్ వేసాను. దాని గురించి చూసి బాగుందని చెప్పారంట, ఫుల్ నవ్వుకున్నామని చెప్పారంట. ముగ్గురు మొన్నాళ్ళు గెటప్ వేసుకొని ఇక్కడ పవర్ ఉంటుంది చిరంజీవి గారికి, గెటప్స్ పవర్ ఉన్న కొంచెం సైజుని కొంచెం బలిసిన పవర్ అని పెట్టాడు. అప్పుడు నాగబాబు గారు ఏంటనే పవర్ బదులు గద్దెని వేసుకొచ్చా. ఆ తమ్ముడు ఇది బేసిక్గా నేను తీసుకొచ్చినప్పుడు పవరమే, ఇది బాగా తిని బలిసిపోయింది తమ్ముడు అనమాట. అది చూసి బాగుందని చెప్పారంట, భలే ఎంజాయ్ చేశారని చెప్పారు. మరి నాగబాబు గారిని ఎప్పుడన్నా ఆయన వాయిస్ని ఎప్పుడు ఇమిటేట్ చేస్తారా? ఆయన వాయిస్ని ఇమిటేట్ చేయలేదండి ఇప్పుడు. ఆయన స్మైల్ ఇమిటేట్ చేశాం కానీ ఆయన వాయిస్ జబర్దస్త్లో ఆయన నవ్వుతుంటారు బాగా, ఇలా నవ్వుతుంటారు, అది ఇమిటేట్ చేసాం కానీ వాయిస్ని ఎప్పుడు ఇమిటేట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారిని చేస్తే కానీ అంత పర్ఫెక్ట్ రాదండి. ఒక డైలాగ్. అయ్యో అంటే అంత పర్ఫెక్ట్ రాదండి. ఓకే పర్లేదు. చూడపో సిద్ధప్ప, నేను సింహాలు అంటున్నాను, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, ఒకటే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. నాకు కొంచెం తిక్కుంది, దానికి లెక్కు ఉంది, నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తా. పర్ఫెక్ట్ రాదు వాయిస్ అంటే మీరు బాగా, అంటే నేను మిమిక్రీ చాలా రోజులు వదిలేసి కొంచెం ఇప్పుడు ఈ యాక్టింగ్ పరంగా వచ్చేసినాను. అంటే బాగా మీరు ఈ ఆర్టిస్ట్ది నేను మిమిక్రీ బాగా 100% నేను చేయగలను అని ఎవరి చేస్తారు? సాయి కుమార్ గారిది మీ అందరికి తెలుసు అనుకుంటా అండి, చూసే ప్రెషర్. అంటే ఆయన రెగ్యులర్గా నేను చిరంజీవి గారు ఫస్ట్ వాయిస్ నేర్చుకున్నా కండి, సెకండ్ నేర్చుకున్న వాయిస్ సాయి కుమార్ గారు. ఎందుకంటే అప్పుడు నాకు కొంచెం ఈ బేస్ వాయిస్, అంటే చిన్నతనంలో అంత బేస్ ఉండదు కానీ అదేంటో మేబీ నాకు యాక్టింగ్లో బాగా ఇష్టం. నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అండి, లైక్ డ్రామా. నాకు డ్రామా ఓరియంటెడ్ యాక్టింగ్ చాలా ఇష్టం, కొంచెం ఇట్లా హెవీగా చేయడం అలాంటివి ఇష్టం అనమాట. అలా నాకు ఏంటంటే సాయి కుమార్ గారి మూవీ పోలీస్ స్టోరీ మూవీ చూసి అది కూడా వన్ ఆఫ్ ది అమ్మా అమ్మా సత్య ధర్మ అని పేరు పెట్టావమ్మాయి పాపిస్తులకి. సత్య ధర్మ, రిలాక్స్ రిలాక్స్, బ్లాక్ టైగర్. అగ్ని ఐఎమ్ ఎ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. కనిపించే మూడు సినిమాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి ప్రతిరూపాలైతే కనపడి 4వ సినిమా 99 టీవీ. రిలాక్స్ సత్య, రిలాక్స్. అమ్మా నువ్వేమైనా కలగనవమ్మా ఇలాంటి పాపిష్టులను కంటావని? లేదే, సత్యాధర్మ అని పేరు పెట్టావమ్మా. అమ్మా నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. రిలాక్స్. వైబ్రేషన్ స్టూడియో అంతా వైబ్రేట్ అయింది. సారీ అండి, మీ స్టూడియో నన్ను ఇబ్బంది పెట్టుండే. బేసిక్ ఇంకా మైక్స్ అలాంటివి ఉంటాయి కదండి, ఆ గన్ మైక్స్ దాంట్లో ఇంకా లైక్ ఆ స్పీకర్స్ లో ఇంకా బాగా వస్తుంది. ఎప్పుడన్నా సాయి కుమార్ గారు విన్నా? అయ్యో చాలా సార్లు అండి. ఆయన ముందు నేను ఆయన షోస్ లో కూడా చేశాను. ఒకసారి మ్యాట్స్ ఈవెంట్కి వెళ్ళాను యూఎస్లో ఇద్దరం కలిసి ఒకే స్టేజ్ మీద సేమ్ డైలాగ్ చెప్పాను. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కదల్చి చూడు, కనిపించే నిజం ఒక్కటే ఆకలి. తపించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆ ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారిపోతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తులా కరిగిపోతాయి. ఆ రోజు ఆ క్షణం నా స్వాధీనం లేకుండా చేసిన తప్పుకి జీవితం అంతా లెక్క చెల్లిస్తూనే ఉన్నాను. తండ్రిలా, భర్తలా, బంధువులా ఆలోచించి తప్పు చేసినవైతే ఆ రోజే వీడిని చంపి నిజాన్ని పాతి పెట్టేవాడిని. చిన్న కసాయి నిజాన్ని చూడడానికి వచ్చావా? చూసి నిజాన్ని మింగు. కానీ ఎక్కువ మీ షోస్ లో కూడా ఎక్కువ సాయి కుమార్ గారు ఒకప్పుడు అంటే చేసేవాడిని. ఇప్పుడు కొంచెం అంటే ఇక రొటీన్ జనాలకి ఏంటంటే మనం ఏదైనా కొత్తదనం ఇవ్వాలండి, కొత్త కామెడీ ఏదన్నా కొత్తగా ఇవ్వాలి. మన రొటీన్గా చేసాం అనుకోండి, మనం జనాలకు మనం మొనాటిని వచ్చేస్తాం.
బోర్ కొట్టేస్తాం. అందుకే మెల్లిమెల్లిగా కొత్తగా ఈ మిమిక్రీ అనేది తగ్గించేసాను. నాకు యాక్టింగ్లో డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్, డిఫరెంట్ మేనరిజమ్స్తో చేస్తున్నాను.